భారత్ నిర్వహించిన దాడులపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది? ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెబుతున్నది పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది అన్నది. భారత ప్రభుత్వం ఈ దాడులు నిర్వహించిన తర్వాత పాకిస్తాన్లోనికి వెళ్ళి మరీ ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించిన తర్వాత వెలువరించిన ప్రకటనలో చాలా స్పష్టంగా తాము పాక్ ఆర్మీ స్థావరాల్ని టార్గెట్ చేయలేదు, అక్కడ ప్రజల్ని టార్గెట్ చేయలేదు, కేవలం ఉగ్రవాద శిబిరాల్ని మాత్రమే టార్గెట్ చేశాము, ఇది రెచ్చగొట్టే చర్య కూడా కాదు అని భారత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రకటన ఇప్పుడు పాకిస్తాన్కి ఇబ్బందిగా మారింది. తాము కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేశాము, వారి స్థావరాల్ని మాత్రమే టార్గెట్ చేశామని భారత్ చెప్పిన తర్వాత కూడా పాకిస్తాన్ నుండి మళ్ళీ ప్రతి చర్యకు పూనుకుంటే మా భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల్ని మీరు ఏమన్నా సరే మేము సహించేది ఉండదు, ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసినా సరే మా నుంచి ఎదురు స్పందన ఉంటుందని పాకిస్తాన్ చెప్పినట్టుగా అవుతుంది. అప్పుడు పాకిస్తాన్కి అది మరింత ఇబ్బందికరమైన పరిస్థితి. అలానే సైలెంట్గా ఉందామంటే 71 తర్వాత నేరుగా పాకిస్తాన్ భూభాగంలోనికి వెళ్ళి మరి భారత సైన్యం 4 చోట్ల దాడులు నిర్వహించింది. ఇది పాకిస్తాన్కి ఒక అవమానకరమైన పరిస్థితి. పాకిస్తాన్ భూభాగంలోనికి వచ్చి మరీ దాడి చేసిన తర్వాత కూడా దానికి స్పందించకపోతే, రిటర్న్గా ఏదో ఒకటి చేయకపోతే పాకిస్తాన్ పరువు గంగలో కలిసిపోతుంది. దీంతో పాక్ ప్రభుత్వం ఆర్మీ ఇప్పుడు ఏం చేయాలా అన్న దానిపైన తర్జన భర్జన పడుతోంది. ఏదో ఒకటి చేస్తామని అయితే పైకి ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. ఈ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భారత్కు భర్తీ చేస్తామని కూడా చెప్తున్నారు. కానీ అంత సీన్ ఉందా? ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే భారత్ వద్ద అత్యంత సంక్లిష్టమైన, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డిఫెన్స్ వ్యవస్థ ఉంది. S-400 ఉంది. భారత్ మీద పాకిస్తాన్ ఏమాత్రం దాడి చేయాలనుకున్నా, పాకిస్తాన్కి సంబంధించిన ఏ ఫైటర్ జెట్ అయినా గాల్లోనికి ఎగిరితే, భారత్ వైపు వస్తే దాన్ని కూల్చివేయడానికి అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ భారత్ దగ్గర ఉంది. అదే S-400 క్షిపణి డిఫెన్స్ వ్యవస్థ. పాకిస్తాన్కి సంబంధించిన విమానాలు గాల్లోనికి ఎగిరితే ఆలస్యం, ఈ క్షిపణి ద్వారా వ్యవస్థ ద్వారా S-400 ద్వారా పాకిస్తాన్కి సంబంధించిన ఏ ఫైటర్ జెట్లనైనా కూల్చిపడేసే శక్తి ఇప్పుడు భారత్ దగ్గర ఉంది. భారత్కు సంబంధించిన రక్షణ నిపుణులు, మాజీ సైనికాధికారులు దీన్ని ఒక ఛాలెంజ్గా చెప్తున్నారు. పాకిస్తాన్కి ధైర్యం ఉంటే వాళ్ళ విమానాల్ని గాల్లోనికి ఎగిరేలా చేయమన్నట్టు చాలు, S-400 వ్యవస్థ సత్తా ఏంటో పాకిస్తాన్ చూస్తుంది. ఇప్పటికే S-400 వ్యవస్థను కూడా భారత్ సిద్ధం చేసి పెట్టింది. పాకిస్తాన్ వైపు నుంచి ఏదైనా దాడి జరిగితే, పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ రంగంలోనికి దిగితే గాల్లోనే పేల్చివేయడానికి S-400 వ్యవస్థను కూడా చాలా సిద్ధంగా ఉంచారు. ఈ పరిస్థితుల్లోనే పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయబోతుంది అన్నది ఒక పెద్ద సవాల్గా మారింది. నిజానికి పాకిస్తాన్ POKలో కాకుండా పాకిస్తాన్ భూభాగంలోనికి వెళ్ళి మరి 4 చోట్ల దాడులు చేసి వెనక్కు వచ్చినా సరే పాకిస్తాన్ అప్పటికప్పుడు ఏమీ చేయలేకపోయింది. అంటే పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది, ఎంత నాసిరకంగా ఉంది అన్నది కూడా దీన్ని బట్టి అర్థమవుతోంది. కేవలం పాకిస్తాన్ మేము మళ్ళీ బదులు తీర్చుకుంటాం అన్న ప్రకటనలకే పరిమితం అవుతుందా, లేకుంటే నేరుగా భారత్తో ఢీకొట్టలేక మళ్ళీ దొంగచాటు దెబ్బ తీసేందుకు ఉగ్రవాదులతో చేతులు కలిపి ఏదైనా ప్రణాళిక రచిస్తూ ఉందా అన్నది కూడా చూడాలి. ఇప్పటికైతే పాకిస్తాన్ ఒకవేళ మళ్ళీ భారత్ వైపుకు ఏదైనా దాడి మొదలు పెడితే అది పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ దాడి చేస్తే భారత్లో ఉగ్రవాద శిబిరాలు లేవు. భారత్ మీద దాడి చేస్తే ఆర్మీ స్థావరాల మీదైనా చేయాలి, లేకుంటే సామాన్యులు అమాయకులైన ప్రజల మీదైనా చేయాలి. ఈ రెండిట్లో ఏది చేసినా ఇక భారత్ ఊరుకునే పరిస్థితి ఉండదు. అది పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీయవచ్చు. పూర్తి స్థాయిలో యుద్ధం పెట్టుకుంటే పాకిస్తాన్ పరిస్థితి వారంలోనే తేలిపోతుంది. ఈ విషయం పాకిస్తాన్ వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఈ సమయంలో పాకిస్తాన్ ఇలా మాటలకు, ప్రకటనలకు పరిమితమైపోయి సైలెంట్గా ఉండిపోతుందా, లేకుంటే ఏదైనా చేస్తుందా అన్నది చూడాలి. పాకిస్తాన్ నుంచి ఏదైనా జరిగితే మాత్రం ఇక పాకిస్తాన్ తన గోయి తానే తవ్వుకోవడమే అవుతుంది అన్నది కూడా నిపుణులు చెబుతున్న మాట. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది అన్నది చూడాలి. ప్రపంచ దేశాలైతే ఒక చైనా, తుర్కియా ఇలాంటి దేశాలు తప్పించి మిగిలిన ప్రపంచ దేశాలన్నీ భారత్కు బాసటగా నిలుస్తున్నాయి. కొన్ని దేశాలు వద్దు, గొడవ వద్దు, యుద్ధం వద్దు, శాంతియుతంగా పరిష్కరించుకోండి అని చెప్తున్నాయి. కానీ పాకిస్తాన్ వైపు నేరుగా ఏ దేశం కూడా నిలవడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అన్నది ఒక ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న దేశం అన్నది ఇప్పటికే ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్లోనే దొరికిన తర్వాత ఇక పాకిస్తాన్ మా దగ్గర ఉగ్రవాదులు ఉండరు, వాళ్ళకు మేము ఆశ్రయం కల్పించడం లేదు అని చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది. సో ఇప్పుడైతే ఇటువైపు భారత సైన్యం, భారత ప్రభుత్వం కూడా ఈ ఆపరేషన్ను ఇంతటితో ఆపేస్తుందా, లేకుంటే మళ్ళీ ఇంకేమైనా దాడులు చేస్తుందా అన్న భయం కూడా పాకిస్తాన్లో ఉంది.